रह रह के आए। आपकी याद बाबा रह रह के आए। देगा कौन इतना प्यार आपके सिवाय। देगा कौन इतना प्यार आपके सिवाय। आपकी याद बाबा। ఓం శాంతి. ఈరోజు మురళి 31/2022 రివైజ్ మురళి 2/1/1990. सारे ज्ञान का सार स्मृति. మొత్తం జ్ఞానం యొక్క సారము స్మృతి. आज समर्थ बाप अपने चारों ओर के सर्व समर्थ बच्चों को देख रहे हैं. ఈరోజు సమర్థుడైన బాబా తన నలువైపులా ఉన్న సర్వ సమర్థమైన పిల్లల్ని చూస్తూ ఉన్నారు. हर एक समर्थ बच्चा अपनी समर्थी प्रमाण आगे बढ़ रहे हैं. ప్రతి ఒక్క సమర్థమైన పిల్లలు తమ సమర్థత అనుసారం ముందుకి నడుస్తూ ఉన్నారు. इस समर्थ जीवन अर्थात सुखमय श्रेष्ठ सफलता संपन्न अलौकिक जीवन का आधार क्या है? ఈ సమర్థ జీవితము అనగా సుఖమయ శ్రేష్ఠ సఫలత సంపన్న అలౌకిక జీవితానికి ఆధారం ఏంటి? ఆధార్ హే ఏక్ శబ్ద్ స్మృతి. ఆధారం ఒక్క పదంలో ఉంది, అదేంటి? స్మృతి. वैसे भी सारे ड्रामा का खेल है విస్మృతి और స్మృతి का. మామూలుగా మొత్తం డ్రామా ఆట యొక్క రహస్యమే ఏంటి? డ్రామా యొక్క ఆట తయారైంది ఏంటి? స్మృతి విస్మృతి యొక్క డ్రామా. ఈ సమయం స్మృతి కా ఖేల్ చల్ రహా. అయితే ఈ డ్రామాలో ఇప్పుడు సంగమయుగంలో స్మృతి యొక్క ఆట నడుస్తుంది అని చెప్తున్నారు బాబా. ఆధారం ఒకే పదము స్మృతి. డ్రామా యొక్క ఆటయే స్మృతి విస్మృతి యొక్క ఆట తయారైంది. అందులో కూడా ఈ సమయంలో అంటే సంగమయుగంలో స్మృతి యొక్క ఆట నడుస్తుంది అని చెప్తున్నారు బాబా. बाप दादा ने आप ब्राह्मण आत्माओं को परिवर्तन किस आधार पर किया? बाप दादा బ్రాహ్మణ ఆత్మలైన మిమ్మల్ని ఏ ఆధారంతో పరివర్తన చేశారు? సిర్ఫ్ స్మృతి దిలాయి కి ఆప్ ఆత్మ హో నాకి శరీరం. ఏ విధంగా పరివర్తన చేశారు? కేవలం స్మృతి కలిగించారు. మీరు ఆత్మే కానీ శరీరం కాదు అని. इस स्मृति ने कितना अलौकिक परिवर्तन कर लिया. ఈ స్మృతి మీ జీవితంలో ఎంత అలౌకిక పరివర్తన తీసుకొచ్చేసింది కదా. सब कुछ बदल गया ना. ఆత్మని స్మృతి కలిగిన వెంటనే మొత్తం మారిపోయింది కదా మన జీవితము.
మానవ జీవన్కి విశేషత హై స్మృతి అంటే దీని ద్వారా అర్థమవుతున్నది ఏంటి? మానవ జీవిత యొక్క విశేషతయే స్మృతి. बीज है स्मृति. जिस बीज से वृत्ति दृष्टि कृति सारी స్థితి బదల్ జాతి है. బీజము మన జీవితంలో బీజం ఏంటి? స్మృతి. ఈ స్మృతి అనే బీజం ద్వారానే వృత్తి దృష్టి కృతి మొత్తం స్థితి అంతా మారిపోతుంది. इसलिए गाया जाता है जैसे स्मृति वैसे స్థితి. అందుకే ఈ నానుడి గాయనం చేయబడింది కదా, ఎలాంటి స్మృతి ఉంటుందో అలాంటి స్థితి. బాప్నే ఫౌండేషన్ స్మృతి को ही परिवर्तन किया. ఎలాంటి స్మృతో అలాంటి స్థితి, ఎలాంటి అంటే స్మృతి అలాంటి వృత్తి దృష్టి కృతి బీజమే జీవితంలో స్మృతి అయింది. బాబా అలాంటి ఫౌండేషన్ అయినటువంటి స్మృతులని పరివర్తన చేసేసారు కదా మనలో. జబ్ ఫౌండేషన్ శ్రేష్ఠ హువా తో స్వతः ही పూరి జీవన్ శ్రేష్ఠ हो गई. ఎప్పుడైతే ఫౌండేషన్ శ్రేష్టంగా అయిపోయిందో మొత్తం జీవితమే శ్రేష్టంగా అయిపోయింది. कितनी छोटी सी बात का परिवर्तन किया कि तुम शरीर नहीं आत्मा हो. ऐसे परिवर्तन होते ही आत्मा मास्टर सर्वशक्तिमान होने के कारण स्मृति आते ही समर्थ बन गई. ఎంత చిన్న విషయం పరివర్తన చేశారు బాబా. ఒక చిన్న స్మృతి ఏంటి? మీరు శరీరం కాదు ఆత్మ. ఇది పరివర్తన కాగానే ఆత్మ అనే స్మృతి కలగగానే ఒరిజినల్గా ఆత్మ మాస్టర్ సర్వశక్తిమాన్ కాబట్టి ఈ స్మృతి అంటే ఆత్మను అనే స్మృతి రాగానే ఒరిజినల్గా ఆత్మలో ఉన్న శక్తి పని చేయడం మొదలైంది కదా. సర్వశక్తి మాస్టర్ సర్వశక్తివాన్ కాబట్టి మనం ఆ శక్తి పని చేస్తూ సమర్థంగా తయారైపోయి స్మృతి కలగగానే अब ये समर्थ जीवन कितना प्यारा लगता है. ఇప్పుడు ఈ సమర్థ జీవితం ఎంత ప్రియం అనిపిస్తుంది కదా. स्वयं भी स्मृति स्वरूप बनी और औरों को भी यही स्मृति दिलाकर क्या से क्या बना देते हो. స్వయం కూడా స్మృతి స్వరూపం అయిపోయారు కదా. ఇతరులకు కూడా ఇదే స్మృతి కలిగిస్తూ ఎలాంటి వారిని ఎలా మీరు తయారు చేసేస్తున్నారు. ఏ స్మృతి? ఆత్మస్మృతి కలిగిస్తుంది. ఈ స్మృతి సే సంసార్ హీ బదల్ లియా. ఈ స్మృతి ఆధారంతో సంసారాన్ని ప్రపంచాన్ని మార్చేశారు మీరు. ये ईश्वरीय संसार कितना प्यारा है. ఈ ఈశ్వరీయ ప్రపంచం ఎంత ప్రియమైనది అంటున్నారు బాబా. చాహే సేవార్థ चाहे सेवा अर्थ संसारी आत्माओं के साथ रहते हो, लेकिन मन सदा लौकिक संसार में रहता है. ఆత్మ అనే స్మృతితో మన సంసారమే ఎంత ప్రియమైంది అయిపోయింది కదా. సేవ కోసం ప్రాపంచిక ఆత్మలతో కలిసి ఉంటున్నాం, కానీ మన మనస్సు అయితే సదా లౌకిక సంసారంలో ఉంటుంది. ఆత్మ స్మృతి కలిగిన తర్వాత నుండి ఇస్కో ఈ కహా జాతా స్మృతి స్వరూప్. దీన్నే స్మృతి స్వరూపం కావటము అని చెప్తారు. కోయి भी परिस्थिति आ जाए लेकिन स्मृति स्वरूप आत्मा समर्थ होने के कारण परिस्थिति को क्या समझती. ఏదైనా పరిస్థితి రానియండి, కానీ స్మృతి స్వరూపాత్మ సమర్థంగా ఉన్న కారణంగా పరిస్థితిని ఏమనుకుంటారు వాళ్ళు? ఏదో ఖేలే, పరిస్థితి ఆట అనుకుంటారు. కభీ ఘబరాయింగి నీ. పరిస్థితిని చూసేప్పుడు భయపడరు ఎవరు? స్మృతి సో సమర్థ స్వరూపంగా ఉండేవారు. कभी घबराएंगे नहीं, बल्कि कितनी भी बड़ी परिस्थिति हो लेकिन समर्थ आत्मा के लिए मंजिल पर पहुंचने के लिए ये सब रास्ते के साइड सीन्स अर्थात रास्ते के नज़ारे हैं. బాబా చెప్తున్నారు, భలే ఎంత పెద్ద పరిస్థితి రానియండి, సమర్థ ఆత్మల కోసం గమ్యానికి చేరడంలో ఈ పరిస్థితులన్నీ ఏమనుకుంటారు వాళ్ళు?
భయపడరు. గమ్యానికి చేరేటప్పుడు ఈ పరిస్థితులన్నీ ఒక సైడ్ సీన్స్ మార్గంలో అనుకుంటారు వాళ్ళు. సైड सीन्स तो अच्छी लगती है ना, खर्चा करके भी సైడ్ सीन देखने जाते हैं. సైడ్ సీన్స్ అందరికీ ఇష్టం అవుతుంది కదా, ఖర్చు పెట్టి మరి సైడ్ సీన్స్ చూడటానికి కూడా వెళ్తారు ప్రత్యేకంగా. చాలామందికి అది సంవత్సరంలో ఎక్కడో దగ్గర సైడ్ సీన్స్ చూడటానికి టూర్లు పెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు కదా. यहाँ भी आजकल आबू दर्शन करने जाते हो ना. ఇక్కడ కూడా మౌంట్ అబు వచ్చినప్పుడు కూడా ఆబు దర్శనం చేసుకోవడం కోసం వెళ్తూ ఉంటారు కదా. अगर रास्ते में साइड सीन्स ना हो तो वो रास्ता अच्छा लगेगा. ఒకవేళ మీరు వెళ్తున్న తోవలో సైడ్ సీన్సే కనిపించలేదు అంటే బాగుంటుందా అడుగుతున్నారు బాబా. బోర్ హో జాయింగే, సైడ్ సీన్స్ కనిపించకపోతే బోర్ అవుతారు అని చెప్తున్నారు బాబా. ऐसे स्मृति स्वरूप समर्थ आत्मा के लिए परिस्थिति कहो, पेपर कहो, विघ्न कहो, प्रॉब्लम्स कहो, सब साइड सीन्स हैं. వెళ్ళే తోవలో ఏదైనా టూర్ మనం ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు సైడ్ సీన్స్ మధ్యలో కనిపించకపోతే బోర్ అయిపోతారు కదా. అదేవిధంగా స్మృతి స్వరూపంగా సమర్థ స్వరూపంగా ఏ ఆత్మలైతే ఉంటారో వారి కోసం పరిస్థితి లేదా పేపర్, విఘ్నము, ప్రాబ్లము ఇవన్నీ సైడ్ సీన్స్లా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. ఎవరు? స్మృతి స్వరూపంలో ఉండేవారు, సమర్థ స్వరూపంలో ఉండేవారు. स्मृति में है कि ये मंजिल के साइड सीन्स अनगिनत बार पार किए, नथिंग न्यू. इसका भी फाउंडेशन क्या हुआ? వారి స్మృతిలో ఉంటుంది ఏమని, గమ్యంకి వెళ్ళే లోపల వచ్చే సైడ్ సీన్స్ అంటే ఈ పరిస్థితులు, విఘ్నాలు, ప్రాబ్లమ్స్ అనేక సార్లు దాటుకొని వెళ్ళినవే, కల్పకల్పం దాటినవే కదా. నథింగ్ న్యూ అనుకుంటారు. ఇదేమీ కొత్త కాదు, ఎన్నోసార్లు నేను జయించినటువంటివే, నా మార్గంలో వచ్చిన సమస్యలే ఇవన్నీ, ఒకప్పుడు ఎదుర్కొన్నవే, కొత్త ఏం కాదు. అమ్మో అయ్యో ఇంత పడుతున్నాను నేను, ఏం లేదు, పడినవే, ఎప్పుడు ఉన్నవే ఇవి. భలే ఈ కల్పనలో ఇది కొత్త సమస్య కావచ్చు మన ఎదురుగా, పాత కల్పనలో ఫేస్ చేసి వచ్చేసింది, నథింగ్ న్యూ, ఇదేం కొత్త కాదు. అలాంటి తేలిక స్థితి మనకి రావటానికి కూడా ఫౌండేషన్ ఏంటి? స్మృతి. స్మృతి కరెక్ట్గా ఉండాలి మనం. ఆ స్మృతి మనలో ఎప్పుడు ఉంటే కదా ఆ పరిస్థితిని మనం పరిస్థితిగా తీసుకోకుండా తేలిగా నడవగలము. अगर ये स्मृति भूल जाती अर्थात फाउंडेशन हिला तो जीवन की पूरी बिल्डिंग हिलने लगती. आप तो अच्छा लेना. ఒకవేళ స్మృతి అనేది మర్చిపోతే ఫౌండేషన్ కదిలిపోతుంది, పరిస్థితి వచ్చినప్పుడు కదిలిపోతుంది కదా. స్మృతి అనేది ఎప్పుడు ఏ పాయింట్ యొక్క స్మృతి ఆ నశాలో మనం ఉండాలో అది లేకపోతే పరిస్థితి వచ్చినప్పుడు ఏమవుతుంది, మన జీవితం అనే బిల్డింగ్ పూర్తిగా కదిలిపోతుంది. కానీ మీరు కదిలేవాళ్ళు కాదు కదా, अचलात्मने కదా. सारी पढ़ाई के चार सब्जेक्ट्स का आधार भी स्मृति. అచలాత్మలు అంటే స్మృతి స్వరూపంలో ఉండేవారే కదా. మొత్తం చదువుకి అంటే 4 సబ్జెక్ట్స్కి ఆధారమే స్మృతి. सबसे मुख्य सब्जेक्ट है याद. 4 సబ్జెక్ట్స్లో ముఖ్యమైనది బాబా స్మృతి. యాద్ అర్థాత్ స్మృతి. మే కౌన్, బాప్ కౌన్. యోగం యొక్క సబ్జెక్ట్ లేదా స్మృతి యొక్క సబ్జెక్ట్ అంటే ఏంటి? నేనెవరు, బాబా ఎవరు అనే స్మృతి మనలో కలిగినప్పుడే అది యాద్ లేదా యోగం అనే సబ్జెక్ట్ కంప్లీట్ అవుతుంది. దూసరి సబ్జెక్ట్ హే జ్ఞాన్. ఇంకా రెండవ సబ్జెక్ట్ ఏంటి? జ్ఞానం. रचता और रचना का ज्ञान मिला, उसका भी फाउंडेशन स्मृति दिलाई कि अनादि क्या हो और आदि क्या हो और वर्तमान समय क्या हो. ब्राह्मण, सुफरिस्ता, फारिस्ता, सुदेवता और भी कितनी स्मृतियाँ दिलाई हैं. तो ज्ञान की स्मृति हुई ना.
జ్ఞానం అంటే ఏంటి? ఏం స్మృతి కలిగింది? యోగము అంటే బాబా ఎవరు, నేనెవరు, ఆత్మను, బాబా నా తండ్రి ఎవరు తెలుసుకొని ఆ సంబంధాన్ని అనుభూతి చేసేమే ఆ స్మృతిలోకి వచ్చి అదే యోగం. అంటే యోగానికి ఆధారం ఏమైంది? ఆ స్మృతి కలగడమే. అలాగే జ్ఞానం అంటే రచయిత రచన యొక్క జ్ఞానం దొరికింది. దీనికి కూడా ఫౌండేషన్ ఏంటి? స్మృతి. జ్ఞానం అనే సబ్జెక్టు కూడా. అంటే అనాదిలో మీరేంటి? అనాది అంటే పరంధామలో ఆత్మ. ఆదిలో ఏంటి మీరు? దేవత. వర్తమాన సమయంలో ఏంటి? బ్రాహ్మణ ఫరిస్త సో దేవత కాపోయేవారు. ఇంకా ఇంకా ఇలాంటి ఎన్నో స్మృతులు మనకు కలిగించారు బాబా. ఇదంతా జ్ఞానము అయింది. జ్ఞానం యొక్క స్మృతి కలిగింది కదా. తీసరి సబ్జెక్ట్ హే దివ్య గుణ. అంటే జ్ఞానం అనే సబ్జెక్టు కూడా ఆధారం ఏమైంది? స్మృతి. మూడో సబ్జెక్ట్ దివ్య గుణాలు. దివ్య గుణంకి भी స్మృతి దిలాయి कि आप ब्राह्मणों के ये गुण है. దివ్య గుణాలది కూడా స్మృతి కలిగించారు బాబా. బ్రాహ్మణుల యొక్క गुणाल भी यानी गुणों की लिस्ट भी स्मृति में रहती है. तब समय प्रमाण उस गुण को कार्य में कर्म में लगाते. गुणाल యొక్క లిస్ట్ కూడా స్మృతిలో ఉంటుంది కదా. అప్పుడే సమయానుసారం ఏ సమయంలో ఏ గుణం కార్యంలో పెట్టాలి, కర్మలో పెట్టాలి, అది పెట్టగలుగుతున్నారు. कोई समय स्मृति कम होने से क्या रिजल्ट होते? समय पर गुण यूज नहीं कर सकते हो. ఏదైనా సమయంలో స్మృతి తక్కువగా ఉంటే దాని రిజల్ట్ ఏమైపోతుంది? సమయానికి ఏ గుణం అక్కడ మనం ఉపయోగించాలో ఉపయోగించలేము. जब समय बीत जाता फिर स्मृति में आता है कि ये नहीं करना चाहता था लेकिन हो गया, आगे ऐसे नहीं करेंगे. సమయం గడిచిపోతుంది కదా, అప్పుడే స్మృతిలోకి వస్తున్నారంట. ఇది చేయకూడదు కానీ చేసేసాను, ఇక ముందు ఇలా చెయ్యను అని తర్వాత మెలకువలోకి వస్తున్నారు. దీనికి కారణం స్మృతి స్వరూపం లేకపోవటం. అంటే గుణాల యొక్క లిస్ట్ ఏ సమయంలో ఏంటి అవసరం అనేది మనకు స్మృతిలో లేకపోవటమే దీనికి కారణం. तो दिव्य गुणों को भी कर्म में लाने के लिए समय पर स्मृति चाहिए. अभी अभी ऐसे अपने पर भी हंसते हो. दिव्य గుణాలను కూడా కర్మలో తేవాలంటే ఏం కావాలి? సమయానికి స్మృతి కలగాలి. ఇప్పుడిప్పుడే ఇలాంటి కండిషన్ మీలో మీరు చూసుకుంటే నవ్వుకుంటున్నారు కూడా. అయ్యే ఏంటి బాబా చెప్పారు నాకు తెలిసిందే కానీ గుర్తు రాలేదేంటి అని నవ్వుకునే పరిస్థితి. वैसे भी कोई बात व कोई चीज़ समय पर भूल जाती तो उस समय क्या हालत होती है? ఏదైనా వస్తువు ఏదైనా విషయము మర్చిపోతే సమయానికి పరిస్థితి ఎలా ఉంటుంది? चीज़ है भी लेकिन समय पर याद नहीं आती तो घबराती हूँ ना. వస్తువు మీ దగ్గర ఉంది కానీ సమయానికి గుర్తు రావట్లేదు, భయం కలుగుతుంది, ఆందోళనలోకి వస్తారు కదా. వస్తువు ఉంది దొరకట్లేదు, అది ఎక్కడ పెట్టాము మర్చిపోయాం, అది ఇప్పుడు అవసరం, అప్పుడు ఆందోళనకు వస్తారు కదా. ऐसे ये भी समय पर स्मृति ना होने के कारण कभी कभी घबरा जाते. అలాగే దివ్య గుణాలు కూడా ఏ సమయంలో ఏది ఉపయోగించలేదు స్మృతిలో రాని కారణంగా, గుర్తుకు రాని కారణంగా అప్పుడప్పుడు ఆందోళనలోకి వచ్చేస్తున్నారు కర్మాలలో. తో దివ్య గుణంకి ఆధార్ క్యా హువా? కాబట్టి దివ్య గుణాలకు ఆధారం ఏంటయింది? సదా స్మృతి స్వరూపం. సదా స్మృతి స్వరూపం ఉంటేనే దివ్య గుణాలు కూడా మనలో పనిచేస్తున్నాయి. నిరంతరం నేచురల్ దివ్య గుణ सहज हर कर्म में कार्य में लगता रहेगा. స్మృతి స్వరూపం సే నిరంతరం నేచురల్గా దివ్య గుణాలు సహజంగా ప్రతి కర్మలో కార్యంలోని ఉపయోగపడుతూ ఉంటాయి. అవి స్మృతిలో వచ్చినప్పుడు. चौथी सब्जेक्ट है सेवा. इसमें भी अगर स्मृति स्वरूप नहीं बनते कि मैं विश्व कल्याणकारी आत्मा निमित्त हूँ तो सेवा में सफलता नहीं पा सकते. నాలుగోది సేవా సబ్జెక్ట్. దీనిలో కూడా నేను విశ్వ కళ్యాణకారి ఆత్మను, విశ్వ కళ్యాణానికి నిమిత్తమై ఉన్నాను. ఈ స్మృతి స్వరూపంలోకి రాకపోతే సేవలో సఫలత పొందలేరు. సేవా ద్వారా కిసి ఆత్మకు స్మృతి స్వరూప్ नहीं बना सकते. ఒకవేళ నేను విశ్వ కళ్యాణానికి నిమిత్తమైన ఆత్మను, ఒక శక్తిని, విశ్వ కళ్యాణానికి ఎవరు నిమిత్తమయ్యారు?
శాస్త్రాల ప్రకారంగా, పౌరాణికంగా, చరిత్ర ప్రకారంగా చెప్పుకునేది ఏంటి? విశ్వ కళ్యాణానికి ఎవరు నిమిత్తం అయ్యారు తెలుసా? ఎవరు నిమిత్తం అయ్యారు? శాస్త్రాల ప్రకారంగా శివుడు విశ్వ కళ్యాణానికి నిమిత్తం. శివుడితో పాటు పార్వతి శక్తి విశ్వ కళ్యాణానికి నిమిత్తమై నిలబడింది కదా. కాబట్టి విశ్వ కళ్యాణాన్ని కార్యానికి నిమిత్తమై ఉన్నానని జ్ఞాపకం రావడం అంటే తక్కువ విషయమేం కాదు. మనం ఒక శక్తిగా తయారవడం సేవలోని. కాబట్టి ఈ స్మృతి కలిగినప్పుడే సేవలో సఫలత పొందగలం, లేకపోతే సఫలత లభించటం లేదు అని చెప్తున్నారు బాబా. సేవా ద్వారా కిసి ఆత్మకు స్మృతి స్వరూప్ నహీ బనా సక్తే. స్మృతి మీలో రాకపోతే, మీలో ఈ నశ ఉండకపోతే అలాంటి నిమిత్తమైన ఆత్మ నేను అని మీరు సేవ చేసినా ఆ సేవ ద్వారా ఏ ఆత్మనైనా మీరు స్మృతి స్వరూపంగా తయారు చేయలేరు. సాసా సేవ హీ స్వయంకి और బాప్కి స్మృతి దిలానా. అంతేకాదు సేవ అంటేనే మనం చేసేది ఏంటి? అందరికీ వారి స్వయం యొక్క స్మృతి అంటే ఆత్మ అనే స్మృతి వాళ్ళలో కలిగించడం, మరియు బాబా యొక్క స్మృతి కలిగించడం. ఇదే కదా సేవ. तो 4 ही సబ్జెక్ట్ का ఫౌండేషన్ స్మృతి హువనా. కాబట్టి మనం సేవ చేసేటప్పుడు మనం ఏ స్మృతి స్వరూపంలో ఉండాలి? ఆ స్మృతి స్వరూపంలో ఉండాలి. మనం ఎవరికి సేవ చేస్తున్నా వాళ్ళకి ఏ స్మృతి స్వరూపంలో తీసుకురావాలి, అది తీసుకురాగలగాలి మనం కదా. అంటే 4 సబ్జెక్ట్స్ కూడా ఫౌండేషన్ ఈ విధంగా ఆలోచిస్తే ఏమైంది? స్మృతి. సారే జ్ఞానకే సార్క ఏక్ శబ్ద హువా స్మృతి. మొత్తం జ్ఞానం యొక్క సారమే ఒక పదం స్మృతి. इसलिए बाप दादा ने पहले से ही सुना दिया है कि लास्ट पेपर का क्वेश्चन भी क्या आने वाला है, लंबा चौड़ा पेपर नहीं होना है. బాప్ దాదా ముందు కూడా వినిపించారు. లాస్ట్ పేపర్ యొక్క ప్రశ్న కూడా ఏంటి రాబోతుంది? లాస్ట్ పరీక్షలో పెద్ద ప్రశ్న ఉండదు, పెద్ద పరీక్ష ఉండదు. एक ही क्वेश्चन का पेपर होना है और एक ही सेकंड का पेपर होना है. क्वेश्चन कौन सा होगा? ఒక సెకండ్ యొక్క పరీక్ష, ఒక క్వశ్చన్ ఉంటుంది. ఏంటది? నష్టమోహ స్మృతి స్వరూప్. నష్టమోహ స్మృతి స్వరూపం అని క్వశ్చన్ ఉంటుంది. క్వశ్చన్ भी पहले से ही सुन लिया है ना, फिर तो सभी पास होनी चाहिए. క్వశ్చన్ కూడా ముందే బాబా వినిపించేస్తారు కదా. నష్టమోహ ఒకటి, ఇంకొకటి స్మృతి స్వరూపం. మరి పాస్ అయిపోవాలి. ముందే బాబా ఈ క్వశ్చన్ చెప్పేస్తారు కాబట్టి మోహం అనేది నన్ను ఇబ్బంది పెట్టకూడదు ఆఖరి సమయంలో. ఇది ఇప్పటి నుండి ప్రాక్టీస్ చేయాలి. ఇంకొకటి బాబా చెప్పారు కదా, ఎప్పుడు ఏ రకమైన స్మృతులతో మనల్ని మనం తాజాగా ఉంచుకోవాలో ఆ స్మృతి స్వరూపం కూడా ఉండాలి. అప్పుడే లాస్ట్ సెకండ్లో ఏ స్మృతిలో ఉండాలి ఆ స్మృతిలోకి రాగలం, మనం ఎగ్జామ్ పాస్ అవ్వగలం కదా. సభీ నంబర్ 1 పాస్ होंगे या నంబర్ వార్ పాస్ होंगे? క్వశ్చన్ అయితే చెప్పేశాను, లాస్ట్ ఎగ్జామ్ ఏంటన్నది. అందరూ మరి నంబర్ 1లో పాస్ అవుతారా, నంబర్ వార్ పాస్ అవుతారా అడుగుతున్నారు బాబా. డబల్ విదేశీ కిస్ నెంబర్ మే పాస్ होंगे? డబల్ విదేశీలో ఏ నెంబర్లో పాస్ అవుతారు చెప్పండి? నంబర్ 1, నంబర్ 1లో పాస్ అవుతాము అని చెప్తున్నారు. तो माला को खत्म कर दे, మాల సమాప్తి చేసేనా ఇంకా, యా అలగ్ మాల బనా దే, లేదా వేరే మాల నేను తయారు చేయాలా మీకోసం, విదేశీల కోసం. उमंग तो बहुत अच्छा है, डबल फॉरनर्स को विशेष चांस है लास्ट से फास्ट जाने का, ये मार्जिन है. ఉత్సాహం అయితే చాలా బాగుంది. విదేశీల్లో డబల్ విదేశీలకి ఛాన్స్ కూడా ఉంది, లాస్ట్ ఫాస్ట్ వెళ్ళే ఛాన్స్. ఈ మార్జిన్ కూడా అంటే అవకాశం కూడా మీకు దొరికింది, సమయం కూడా. अलग माला बनाए तो जो पिकनिक के स्थान बनेंगे वहाँ जाना पड़ेगा. అయితే బాబా చెప్తున్నారు విదేశీల కోసం నేను వేరేగా మాల తయారు చేశాను అనుకోండి, అప్పుడు పిక్నిక్ స్థానాలుగా ఉంటాయి విదేశాలు. సత్యగంలో భారత భూమి నివసించే స్థానం ఉంటుంది, రెగ్యులర్ అందరూ నివసించే స్థానం భారత భూమి ఉంటుంది.
విదేశాలు చాలా దేశాలు నీటిలో మునిగిపోతాయి. కొన్ని కొన్ని మాత్రం చిన్న చిన్న ఖండాలు దీవుల్లా ఉంటాయి. అక్కడ పిక్నిక్ కోసం దేవతలు పుష్పక విమానంలో వెళ్ళి వస్తారనమాట. అయితే బాబా చెప్తున్నారు, ఒకవేళ విదేశీయుల మాల నేను వేరేగా తయారు చేస్తే ఆ పిక్నిక్ స్థానాలు ఏవైతే ఉంటాయో అక్కడ వెళ్ళి మీరు ఉండాల్సి వస్తుంది అంటున్నారు బాబా. ఏ పసంద్ హో తో అల్లగ్ మాల పన్నాయి, మీకు ఇష్టమైతే వేరే మాల తయారు చేస్తాను, అలా అలా ఇష్టమైతే అని అడుగుతున్నారు బాబా. ఆప్ లోగోं के लिए माला में आने की मार्जिन रखी है, आ जाएंगे. బాబా చెప్తున్నారు, వేరే మాల నేను తయారు చేయక్కర్లేదు విదేశీయుల కోసం. ఏదైతే మాల ఒకటి తయారు చేస్తున్నారో బాబా, విజయమాల, వైజయంతి మాల, విష్ణుమాల, దీనిలో మీరు రావడానికి నేను మార్జిన్ ఉంచాను, ఖాళీ ఉంచాను, మీరు ప్రయత్నిస్తే వచ్చేయగలరు మాలలో అని చెప్తున్నారు బాబా. అచ్చా, सभी टीचर्स तो स्मृति स्वरूप है ना, चारों ही सब्जेक्ट में स्मृति स्वरूप. టీచర్స్ అందరూ స్మృతి స్వరూపంగా ఉన్నారు కదా 4 సబ్జెక్ట్స్లోని. मेहनत का काम तो नहीं है ना. टीचर्स का अर्थ ये अपने स्मृति स्वरूप फीचर्स से औरों को भी स्मृति स्वरूप बनाना. శ్రమ యొక్క పని లేదు కదా టీచర్స్కి. టీచర్స్ అంటే అర్థమే తమ స్మృతి స్వరూపం యొక్క ముఖ కవలికల ద్వారా, యోగయుక్తమైన ముఖ కవలికల ద్వారా ఇతరులకు కూడా యోగయుక్తంగా స్మృతి స్వరూపంగా తయారు చేయడం. आपके फीचर्स से औरों को स्मृति दिलाई कि मैं आत्मा हूँ. मस्तक में देखे ही चमकती हुई आत्మ व चमकती हुई మన్ని. మీ ముఖ కవలికలు ఎలా ఉండాలంటే, ఎవరైనా మీ ముఖం వైపు చూడగానే వాళ్ళకి నేను ఆత్మనని గుర్తొచ్చేయాలన్నమాట. ఆ వైబ్రేషన్స్ మీ నుండి అలా వెళ్ళిపోవాలి వాళ్ళకి, మీ ఫేస్ నుండి. మస్తకంలో మెరిసే ఆత్మనే మనీనే చూడాలి వాళ్ళు. వాళ్ళకి కూడా నేను ఆత్మని గుర్తు రావాలి, మనం శరీరంలో కూడా ఆత్మను చూడాలి వాళ్ళు. जैसे सांप की मनी देख करके सांप की तरफ कोई का ध्यान नहीं जाएगा, मनी की तरफ जाएगा. ऐसे अविनाशी चमकती हुई मनी को देख देहबान स्मृति में नहीं आए, अटेंशन स्वतः ही आत्मा की तरफ जाए. ఎలాగైతే పాము తలపైన మనీ ఉందనుకోండి, అది పగడ విప్పితే ఎప్పుడు మనీ కనిపిస్తుంది అంటారు కదా. పాము వైపు దృష్టి వెళ్ళదు, అప్పుడు మనీ కనిపించినప్పుడు ఏమవుతుంది, మనీ వైపే దృష్టి వెళ్తుంది కదా. అలాగే మిమ్మల్ని చూసినప్పుడు మీ ఫీచర్స్ ఎలా ఉండాలంటే, మీరు జ్ఞానం యొక్క నశ, ఆత్మిక స్థితి యొక్క నశలో ఉన్నప్పుడు మీ ముఖం చూసేవారికి మనీ కనిపించాలి. అంటే దేహ భ్రాంతి కలగకూడదు. అటెన్షన్ స్వతహాగా మీ శరీరం వైపు కాకుండా మీ ఆత్మ వైపు వెళ్ళిపోవాలి. ఎవరిదైనా భావన, దృష్టి అనేది. టీచర్స్ ఇసే సేవాకే నిమిత్తం. అలాంటి స్మృతులు వేరే వాళ్ళకి మీ ఫీచర్స్ ద్వారా కలిగించటం, ఇదే సేవకు నిమిత్తమై ఉన్నారు టీచర్స్. విస్మృతి వాళ్ళకు స్మృతి దిలానా ఏహి సేవ. విస్మృతిలో ఉన్న వాళ్ళకి స్మృతి కలిగించండి. ఆత్మ అని మర్చిపోయి ఉన్నారు కదా, మిమ్మల్ని చూడగానే వాళ్ళకి స్మృతులు కలగాలి. ఇదే సేవ. సమర్థతో హో యా కభీ కభీ ఘబరాతి హో. సమర్థంగా అయితే ఉన్నారు కదా టీచర్స్, లేదా అప్పుడప్పుడు భయపడిపోతున్నారా? అगर టీచర్స్ घबरा जाएगी तो स्टूडेंट क्या होंगे. టీచర్స్ పరిస్థితుల్లో భయపడిపోతే స్టూడెంట్స్ ఇంకేమవుతారు? టీచర్స్ అర్థాత్ సదా నేచురల్ నిరంతర స్మృతి స్వరూప్ సుసమర్థ స్వరూప్. టీచర్స్ అంటేనే సదా నేచురల్గా నిరంతరము స్మృతి స్వరూపంలో ఉండేవారు, నిరంతరం సమర్థ స్వరూపం ఉండేవారు. जैसे ब्रह्मा बाप फ्रंट में रहा तो टीचर्स भी आगे होना निमित्त मना आगे. ఎలాగైతే బ్రహ్మా బాబా ముందు నిలబడి వెనక అందరిని నడిపించారు, టీచర్స్ కూడా ముందున్నారు కదా. నిమిత్త స్థానం అంటేనే ముందున్నవారు, మీ వెనక అందరూ నడుస్తున్నారు. जैसे सेवा प्रति समर्पण होने में हिम्मत रखी, समर्थ बनी, तो ये स्मृति क्या है? ये तो त्याग का भाग्य है.
ముందుండడం అంటే పదవిలో ముందు ఉండడం అని కాదు. అంటే ఎవరికైనా ఆదర్శంగా ఉన్నవారు మీరు అని చెప్తున్నారు బాబా. బ్రహ్మ బాబా ఎలాగైతే తాను ఆదర్శమై నిలబడి వెనుక నడిపించారు. సేవ పట్ల సమర్పణ అయ్యారు, జీవితాన్ని సమర్పించారు. ఇది ధైర్యం చేశారు మీరు. సమర్థంగా తయారైనట్టే కదా మరి. ధైర్యం చేసి బాబా సేవ కోసం జీవితాన్ని సమర్పించారంటే ఇదొక సమర్థత మీలో ఉన్నట్టే కదా, సమర్థంగా తయారైనట్టే కదా. కాబట్టి మీ జీవితం త్యాగం చేసాక ఈ స్మృతి అనే ఫౌండేషన్ ఉంచుకోవడం ఏం పెద్ద పని మీకు. బాబా చెప్తున్నారు ఇదైతే త్యాగం యొక్క భాగ్యం మీకు దొరికింది ఈ జీవితంలో సమర్థంగా తయారవడం అనేది. त्याग कर लिया, अभी भाग्य की क्या बड़ी बात है, त्याग तो किया लेकिन त्याग नहीं, क्योंकि प्राप्ति बहुत ज़्यादा है. త్యాగం చేశారు, ఇప్పుడు భాగ్యం కూడా ఎంత గొప్పది ఉందో చూసుకోండి టీచర్స్. త్యాగం కాదు మీరు చేసింది, ఎందుకంటే మీరు చేసిన త్యాగం కన్నా ప్రాప్తి చాలా ఎక్కువ ఉంది ఇక్కడ అని చెప్తున్నారు బాబా. త్యాగ క్యా కియా, మీరేం త్యాగం చేశారు? టీచర్ అక్కేలు అనుకుంటారు కదా మేము అన్నీ వదిలేసాము అని. ఏం త్యాగం చేశారు అంటున్నారు మా. భలే ప్రపంచం వారి దృష్టిలో ఈ త్యాగం యొక్క విలువ వర్ణిస్తారు, మీరు చాలా త్యాగం చేశారు అది ఇది అని. కానీ మన భావనలో ఇదేం గొప్ప కాదు అనేది ఉండాలి. భాగ్యం నేను ఎక్కువ పొందుతున్నాను, నేనేం వదిలేదు అంటే కొంతమంది చూసి అంటారు అయ్యో అన్నీ వదిలేసి, అయ్యో మీరు చాలా ఎంజాయ్ చేయాల్సింది. కానీ మన ఫీలింగ్స్ అలా వాళ్ళు అంటూ మారిపోవడం కాదు. నేనేం త్యాగం చేశాను, బాబా ఇచ్చే ప్రాప్తి చాలా గొప్పది ఉంది. सिर्फ सफ़ेद साड़ी पहनी वो तो और भी ब्यूटीफुल बन गई हो, फरिश्ते परियां बन गए, और क्या चाहिए. బాబా చెప్తున్నారు ఏం త్యాగం చేశారు? రంగు బట్టలు వేసుకోవడం మానేసి తెల్ల బట్టలతో ఉంటున్నారు, అంతే కదా. త్యాగం అది. ఇంకా మంచిగా అయిపోయారు, బ్యూటిఫుల్గా అయిపోయారు, అందంగా పరిస్థితుల్లా కనిపిస్తారు తెల్ల చీరలు కట్టుకొని మీరు. ఇంకేం కావాలి? ఇంతకన్నా గొప్ప ప్రాప్తి. మీరు గంధర్వలైపోతే పరిస్థితుల్లో కనిపిస్తూ ఉంటే. అంటే ప్రాప్తి పొందారు కానీ వదిలేశాను నేను రంగు బట్టలు వేసుకోవడం అనేది కాదు. बाकी खाना पीना छोड़ा वो तो आजकल डॉक्टर्स भी कहते ज़्यादा नहीं खाओ, कम खाओ, सादा खाओ. आजकल तो डॉक्टर्स भी खाने नहीं देते. बाकी क्या छोड़ा? అన్నపానీయాలు శుద్ధంగా ఉంచుకుంటున్నాం వదిలేసాము అంటారా? ఈ రోజుల్లో డాక్టర్స్ కూడా తినకండి అంటున్నారు, ఎక్కువ తినకండి, తక్కువ తినండి, సాదాగా తినండి, సింపుల్ భోజనం తినండి అని. డాక్టర్స్ కూడా తిననివ్వట్లేదు ఏవి పడితేవి కదా. ఇంకేం వదిలినట్టు మీరు? మీ ఆరోగ్యం కోసం మీరు వదిలినట్టే. బాబా కోసం ఏం వదిలేరు ఏంటి? గేనా పెన్నా చూడ. आजकल तो गहनों के पीछे चोट लगती. अच्छा किया जो छोड़ दिया, समझदारी का काम किया, इसलिए त्याग का పదం గుణ భాగ్య మిల్ గయా. నగలు వేసుకోవడం వదిలేశారు అంటారు. లౌకికల్లో ఉంటే నగలు వేసుకుని ఉండేవారు కదా. ఇక్కడ బాబా దగ్గర సమర్పణ అయ్యాక నగలు వేసుకోవటం అనేది వదిలేశారు కదా. ఈ రోజుల్లో నగలు వేసుకుంటే కూడా దొంగలు పడతారు కదా వెనకాతల. మంచి పనే చేశారు మీరు, తెలివైన పని చేశారు. ముందే జాగ్రత్త పడిపోయేది మీరు, దొంగలు మీ వెనుక పడకుండా. అలాంటి నష్టాలు ప్రాణం పైన కూడా వచ్చే పరిస్థితి ఉంది కదా నగలు వేసుకుంటే. అలాంటి నష్టాల నుండి రక్షింపబడ్డారు. తెలివైన పని ఇది. అందువలన త్యాగం చేసేసాము అనుకోకండి. మీరు చేసిన త్యాగానికి 10 రెట్లు భాగ్యం మీకు ఇక్కడ లభించేసింది అని చెప్తున్నారు బాబా. अच्छा अभी बाप दादा को एथेंस वाले याद आ रहे हैं. एथेंस में सेवा का बड़ा कार्यक्रम चल रहा है, वो भी बहुत ही याद कर रहे हैं. ఇప్పుడిప్పుడే బాప్ దాదాకు ఎథెన్స్ దేశంలో ఉన్న పిల్లలు గుర్తొస్తూ ఉన్నారు. అక్కడ పెద్ద కార్యక్రమం ఏదో నడుస్తుందంట. అక్కడ ఉన్న పరివారం కూడా బాబాను చాలా జ్ఞాపకం చేస్తున్నారు. जब भी कोई विशाल कार्य होता है, बेहद के कार्य में बेहद का बाप और बेहद का परिवार याद जरूर आता है. విశాల కార్యం ఏదైనా జరిగినప్పుడు
అనంతమైన బాబా, అనంతమైన పరివారం తప్పకుండా జ్ఞాపకం వస్తారు కదా అంటున్నారు బాబా. జోబీ బచ్చే గయి హిమ్మత్ వలే బచ్చే. అక్కడ జరిగే కార్యక్రమం కోసం ఎవరైతే పిల్లలు వెళ్ళారో ఇక్కడి నుండి సాహసవంతులైన పిల్లలే వెళ్ళారు అని చెప్తున్నారు బాబా. జో నిమిత్ బనే ఉన్హోంకి హిమ్మత్ కార్య కో శ్రేష్ఠ और अचल बना देती. ఎవరు నిమిత్తమై వెళ్ళారు ఆ కార్యం కోసం వారి యొక్క సాహసం కార్యాన్ని శ్రేష్టంగా మరి అచంచలంగా తయారు చేసేస్తుంది అని చెప్తున్నారు బాబా అక్కడ కార్యాన్ని. बाप ने स्नेह और विशेष आत्माओं की शुभ भावना शुभकामना, बाप के स्नेह और विशेष आत्माओं की शुभ भावना शुभकामना बच्चों के साथ है. బాబా స్నేహము అక్కడ పిల్లల పైన ఉంది, మరి విశేష ఆత్మల యొక్క శుభ భావన శుభకామన కూడా అక్కడ పిల్లల తోడులో ఉంది అని చెప్తున్నారు బాబా. बुद्धिवानों की बुद्धि किसी द्वारा भी निमित्त बनाए अपना कार्य निकाल देते, इसलिए बेफिक्र बादशाह बन, लाइट हाउस बन, शुभ भावना शुभ कामना के వైబ్రేషన్ ఫైలాతే రహో. బుద్ధివంతులకి బుద్ధి ఇచ్చే బాబా ఉన్నారు కదా, ఎవరికైనా టచింగ్ ఇచ్చి కార్యం చేయించేసుకుంటారు అతడు. అందుకని మీరు సేవ కోసం నిమిత్తమై ఉంటూ, అంటే అక్కడ కార్యక్రమం జరుగుతుంది కదా, ఆ పెద్ద కార్యక్రమం చేస్తున్న నిమిత్తమై చేయించేవాడు, బుద్ధివంతులకి బుద్ధి ఇచ్చేవాడు, ఎవరికైనా టచింగ్ ఇచ్చి చేయించుకుంటూ ఉంటారు. మీరు నిశ్చింత చక్రవర్తి అయి లైట్ హౌస్ మైట్ హౌస్ అయి శుభ భావన శుభ కామన యొక్క వైబ్రేషన్ వ్యాపింప చేయండి. మీరు చేయాల్సిన బాధ్యత చేస్తూ కూడా నిశ్చింత చక్రవర్తి లైట్ హౌస్ మైట్ హౌస్ స్థితిలో ఉండి వైబ్రేషన్స్ ఇస్తూ ఉండండి, కార్యం అదే జరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. हर एक सर्विसेबल बच्चे को बाप दादा नाम और विशिष्ट सहित याद प्यार दे रहे हैं. ప్రతి ఒక్క సర్వీసబుల్ పిల్లలకు బాప్ దాదా పేరుతో సైతం విశేషతతో సైతం ప్రియ స్మృతులు ఇస్తూ ఉన్నారు. अच्छा सदा निरंतर स्मृति स्वरूप समर्थ आत्माओं को सदा स्मृति स्वरूप बन हर परिस्थिति को साइड सीन अनुभव करने वाले विशेष आत्माओं को सदा बाप समान चारों ओर स्मृति की लहर फैलाने वाले महावीर बच्चों को सदा तीव्र गति से पासवीं दान होने वाले महारथी बच्चों को बाप दादा का याद प्यार और नमस्ते. సదా నిరంతర స్మృతి స్వరూప సమర్థ ఆత్మలకు సదా స్మృతి స్వరూపమై ప్రతి పరిస్థితిని సైడ్ సీన్లా అనుభవం చేసుకునే విశేషాత్మలకు సదా బాబా సమానంగా నలువైపుల స్మృతి కాలాలు వ్యాపింప చేయగలిగేటటువంటి అలాంటి మహావీరులైన పిల్లలకు సదా తీవ్ర గతిలో ఉంటూ పాస్వీదానరయ్యే మహారథి పిల్లలకు బాబ్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. మనందరం బాబాకు నమస్తే చెప్దామా. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते. दिल्ली जोन से अव्यक्त बाप दादा की मुलाकात दिल्ली जोन वाले तो कलुस्तुన్నారు बाप दादा. सदा अपनी भाग्य को देख हर्षित होते हो, सदा वाह वाह के गीत गाते हो, సదా తమ భాగ్యాన్ని చూసుకుంటూ హర్షితులవుతున్నారా, సదా ఓ పాట పాడుతున్నారా, वाह वाह वो ना भाग्यम. हाय हाय के गीत समाप्त हो गए या कभी दुख की लहर आ जाती है, అయ్యో అయ్యో ఈ పాట సమాప్తి అయిపోయిందా, లేదా ఇంకా దుఃఖం ఈ కాలాలు వచ్చేస్తున్నాయా ఇప్పుడు కూడా. दुख के संसार से न्यारे हो गए और बाप के प्यारे हो गए, इसलिए दुख की लहर स्पर्श नहीं कर सकती. బాబా పిల్లల యొక్క దుఃఖం యొక్క సంసారం నుండి అతీతమైపోయారు మీరు, మరి బాబాకు ప్రియంగా అయిపోయారు. అందువలన దుఃఖం యొక్క కాలాలు కూడా మిమ్మల్ని స్పర్శించవు. జయ సేవార్థ రేతే भी हो लेकिन కమల్ సమాన్ రేతే हो. భలే సేవార్థం మీరు నిమిత్తంగా అందరి మధ్య ఉంటున్నా కానీ, దుఃఖ ప్రపంచంలో ఉంటున్నా కానీ సేవ కోసం ఎలా ఉంటున్నారు, కమల సమానంగా ఉంటున్నారు. कमल पुष्प कीचड़ से निकल नहीं जाता, कीचड़ में ही होता है, पानी में ही होता है, लेकिन न्यारा होता है. तो ऐसे न्यारे बननी हो. కమల పుష్పం బురద నుండి బయటకు రాదు, బురద నీటిలోనే ఉండి కానీ అతీతంగా ఉంటున్నది. ఇలాంటి అతీతంగా తయారయ్యారా, దుఃఖం యొక్క అల్లలు ఉండే ప్రపంచం కానీ ఆ అలలు తాకవు నన్ను అని अतीतंगा तैयार न्यारे बनने की निशानी है. जितना न्यारे उतना बाप के प्यारे बनेंगे.
తయారయ్యారా లేదా అతీతంగా? ఎలా తెలుస్తుంది? ఎంత అతీతంగా మీరు తయారై ఉంటారో అంత బాబాకు ప్రియంగా తయారైపోతారు. ఇది నిషాని. అతీతం అయ్యేమో అనే దానికి గుర్తేంటి? బాబాకు ప్రియం అవుతారు, బాబాకు దగ్గర అయిపోతూ ఉంటారు వాళ్ళు. స్వతः ही बाप का प्यार अनुभव होगा అంటే అర్థం ఏంటి? బాబాకు దగ్గర అవ్వడం అనేది ఎలా తెలుస్తుంది మనకి? ఇప్పుడు అతీతం అయ్యేమో అనేది ఎలా తెలుస్తుంది? బాబాకు ప్రియం అవుతూ ఉంటాం, దగ్గర అవుతూ ఉంటాం. బాబాకు ప్రియం అవుతున్నామా లేదా అనేది మనకు ఎలా తెలుస్తుంది? బాబా ప్రేమ ఈజీగా అనుభవం అవుతుంది మనకి. మన జీవితంలో మనం కూర్చునే యోగంలో కానీ, మనం దినచర్యల అనుభవం చేసుకునేటప్పుడు కానీ स्वतः बाबा प्रेम अनुभव होता ఉంటుందన్నమాట మన పైన. और ये परमात्मा प्यार छत्रछाया बन जाएगा. ఈ ఈజీగా అనుభవం అయ్యే ఈ పరమాత్మ ప్రేమ ఏమైపోతుందో తెలుసా? ఛత్రఛాయలా తయారైపోతుంది, మనల్ని ప్రతిక్షణం రక్షిస్తూ ఉంటుంది అది. जिसके ऊपर छत्रछाया होती है वो कितना सेफ रहता है. ఎవరి పైన ఛత్రఛాయ ఉంటుందో వాళ్ళు ఎంత సేఫ్గా ఉంటారు. కాబట్టి ఏ ఏ విషయాల నుండి అతీతం కావాలో ఆ విషయాల నుండి అతీతమయ్యే ప్రాక్టీస్ చేయాలి. విషయాలను పట్టుకోకుండా, సాగదీయకుండా ఏం చేయాలి? విషయాలే కదా దుఃఖానికి కారణం, సమస్యలు, విషయాలు, పరిస్థితులు. ఏవైనా విషయాలు దాన్ని పదే పదే వర్ణించుకుంటూ, సాగదీసుకుంటూ, పట్టుకుంటూ న్యారే కండి, అతీతం కండి. అతీతమైతే బాబాకు ప్రియమవుతాం. బాబాకు ప్రియం అవడం అంటే బాబా ప్రేమ స్వతహాగా మనకు అనుభవం అవడం. బాబా ప్రేమ ఎంత అనుభవం అవుతుందో అది ఛత్రఛాయలా మనల్ని రక్షిస్తూ ఉంటుంది. जिसके ऊपर परमात्मा छत्रछाया उसको कोई क्या कर सकते हैं. ఎవరిపైన పరమాత్మ ఛత్రఛాయ ఉంటుందో వాళ్ళని ఎవరు ఏం చేయగలరు చెప్పండి. इसलिए फक्र में रहो कि हम परमात्मा छत्रछाया में रहने वाले. అందువల్ల ఎప్పుడు ఇది నశాన ఉండాలి, మేము పరమాత్మ ఛత్రఛాయలో ఉండేవాళ్ళము అని. అభిమాని లేకిన్ రూహాని ఫక్కుర్ హే. అహంకారం లేదు, అహంకారం కాదు, కానీ ఆత్మిక నశ ఉండాలి అని చెప్తున్నారు బాబా. बॉडी कॉन्शियस होंगे तो अभिमान आएगा, आत्मा अभिमानी होंगे तो अभिमान नहीं आएगा, लेकिन रूहानी फक्र होगा. और जहाँ फक्र होता है वहाँ विघ्न नहीं हो सकता. దేహాభిమానంలో ఉంటే అది అహంకారంగా ఉంటుంది, అహంకారం వస్తుంది. కానీ దేహాభిమానంలో కాదు, ఆత్మాభిమానిగా ఉండి మీరు ఆలోచించండి. పరమాత్మ ఛత్రఛాయలో ఉన్నాను నేను అంటే అదొక ఆత్మిక నశగా ఉంటుంది మనలో. అహంకారంలో వచ్చే నశ కాదు ఇది. మనలో ఒక శక్తిని పెంచే, మన స్వమానం యొక్క స్మృతిలో మనం ఉండే పరమాత్మ ఛత్రఛాయలో ఉన్నాను అనేది అలాంటి ఆత్మిక నశ ఇది. ఎక్కడైతే ఈ నశ ఉంటుందో అక్కడ విఘ్నాలు ఉండవు. అంటే ఉంటాయి, వస్తాయి, కానీ ఏమీ చేయలేవు అవి. जहाँ फकुर होता है वहाँ विघ्न नहीं हो सकता. या तो है फिक्र या है फकुर. బాబా చెప్తున్నారు చింత అయినా ఉంటుంది లేదా నశ అయినా ఉంటుంది. దోనో సాత్ నీ అవుతాయి, రెండు కలిపి ఒక చోట ఉండవు. చింత ఉంటే నశ లేనట్టే, నశ ఉంటే చింత లేదు, విఘ్నాల యొక్క భయం లేదు. दाल रोटी अच्छे ते अच्छी देने के लिए बाप दादा बंदा हुआ. దీనికి మనం చింత పెట్టుకోవాలి. బాబా చెప్తున్నారు ఆఖరి వరకు పప్పు రొట్టె ఇవ్వడానికి నేను బందీ అయి ఉన్నాను. పప్పు అన్నం, పప్పు మెతుకులు మీకు దొరుకుతాయి, పప్పు అన్నం మీకు అది నేను ఇప్పించడానికి బందీ అయి ఉన్నాను కదా అంటున్నాను బాబా. रोज़ 36 प्रकार के भोजन नहीं देंगे, लेकिन दाल रोटी प्यार की जरूर मिलेगी. 36 రకాల భోజనాలు అయితే నేను ఇస్తానని మాట ఇవ్వను, కానీ పప్పు రొట్టె మాత్రం ప్రేమగా మీకు తప్పకుండా తినిపిస్తాను అంటున్నారు బాబా చివరి వరకు. इसको कोई निश्चित है, इसको कोई टाल नहीं सकते. ఇది ఫిక్స్ అయిపోయింది, మీకు లోటు రాదు. ఈ బాబా ఇచ్చే మాటని ఎవరు తప్పించలేరంట. तो फिक्र किस बात का. ఇంత బాబా మీకు అండగా ఉంటూ ఉంటే ఇంకా దేనికోసం చింత చెప్పండి, దేనికోసం భయం చెప్పండి.
दुनिया में फिक्र रहता है कि हम भी खाए, पीछे वाले भी खाए, तो आप भी भूखे नहीं रहेंगे, आपके पीछे वाले भी भूखे नहीं रहेंगे. బాకి क्या चाहिए? ప్రపంచంలో వాళ్ళకి చింత ఉంటుంది, మేము తినాలి, మా వెనుక వాళ్ళు కూడా తినాలి, అంత ఉండాలి కదా. మరి మీరు కూడా ఆకలితో ఉండరు, మీ వెనుక వచ్చే వాళ్ళు కూడా ఆకలితో ఉండరు. అది బాబా చూసుకుంటారు. అంటే బాబా జ్ఞానంలో వచ్చే జనరేషన్ దాదీలు వాళ్ళకి కరువు చేయలేదు బాబా. తర్వాత వచ్చేవాళ్ళకు కూడా బాబా మీద నిశ్చయం పెట్టుకుని నడిచినట్లయితే మీకే నేను తక్కువ చేయను అంటున్నారు బాబా. ఇంకేం కావాలి? డన్లప్కి తక్కువే చెయ్యే క్యా? ఈ సంయోగం బాబా ఇస్తున్నారు, చాలా సరిపోదా? ఇంకేం కావాలి? డన్లప్ పరుపులు కావాలా? अगर डनलप के तकिए व बिस्तर में फिक्र की नींद हो तो नींद आएगी. డన్లప్ పరుపులు ఇచ్చారు అనుకోండి, మీకు మైండ్లో మాత్రం చింతలు ఉన్నాయనుకోండి, డన్లప్ పరుపు మీద పడుకున్న నిద్ర పడుతుందా? బేఫికర్ होंगे तो धरनी पर भी सोएंगे तो नींद आ जाएगी. అదే మైండ్లో చింతలేమీ పెట్టుకోకుండా ఉంటే, చింత లేకుండా నిశ్చింత స్థితిలో నేల మీద పడుకున్న నిద్ర వచ్చేస్తుంది ఆరాంగా. బాహం को अपना तकिया बना लो तो भी नींद आ जाएगी. వాళ్ళకి తల దిండు కూడా అక్కర్లేదంట, తెల్లగడ కూడా. వాళ్ళ చేతులే కింద పెట్టుకున్నా కూడా తలగడలాగా హాయిగా నిద్రపోతారంట, నిశ్చింతగా ఉండే. जहाँ प्यार है वहाँ सुख की रोटी भी 36 प्रकार का भोजन लगेगी, इसलिए बेफिक्र बादशाह हो. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో, ప్రేమ ఉన్నవాళ్ళు మనకి సుఖ రోటీ పెట్టిన పుల్కాలు అంటామే, నూనె లేకుండా కాల్చే రొట్టెలు, సుఖ రోటీ, అది కూడా 36 రకాల వంటకాలు మనకు పెట్టారన్నట్టు ఫీల్ అవుతామంట. మన బాబా మీద ప్రేమ ఉంటే పరిస్థితుల్లో అనిపించు. మనకు పప్పు రొట్టె తిన్నా అది కూడా 3 పూటల్లో ఒక పూట తినే సిచ్యువేషన్ కూడా ఎప్పుడైనా రావచ్చు. ఒక పూట తిని మనం సర్దుకునే పరిస్థితి అయినా కూడా మనకి తక్కువ అనిపించు. ఇదేంటి త్యాగం చేశాను, నాకు ఇంతేనా. जहाँ प्यार है वहाँ सुख की रोटी भी 36 प्रकार का भोजन लगेगा, इसलिए बेफिक्र बादशाह. ఎక్కడైతే ప్రేమ అనుభవం అయి ఉంటుందో మనకి బాబా పైన, అక్కడ సుఖ రోటీ తిని ఉంటున్నా 36 రకాల వంటకాలు తిని ఉంటున్నంత ఫీలింగ్లో ఉంటాము. అందుకే నిశ్చింత చక్రవర్తి అయిపోయారు మీరు అంటారు బాబా. ये बेफिक्र रहने की बादशाही सब बादशाहियों से श्रेष्ठ है. ఈ నిశ్చింతగా ఉండే చక్రవర్తి పదవి అన్ని రాజా పదవుల కన్నా శ్రేష్టమైంది. అగర్ తాజ్ పहन कर तख्त पर बैठ गए और फिक्र करते रहे तो तख्त हुआ या चिंता हुई. కిరీటం పెట్టుకున్న రాజులు ఉన్నారు చూడండి, కిరీటం పెట్టుకున్నారు, సింహాసనం మీద కూర్చున్నారు, కానీ చింతతో ఉన్నారు. అప్పుడు అది సింహాసనం అవుతుందా, చింత అయిందా? तो भाग्य विधाता भगवान ने आपके मस्तक पर श्रेष्ठ भाग्य की लकीर खींच दी है. ఇక్కడ భాగ్య విధాత అయిన భగవంతుడు బాబా మీ మస్తకం పైన శ్రేష్ఠ భాగ్య రేఖలు గీసేసారు చూడండి. బేఫికర్ బాదషా హో గయే. భాగ్య విధాత మీ వెనుక ఉన్నారు, మీ భాగ్య రేఖల్ని తయారు చేస్తున్నారు. కేవలం అతని మీద నమ్మకం, ప్రేమ, అమితమైన ప్రేమ పెట్టుకోండి. నిశ్చింత చక్రవర్తి అయిపోయారు కదా. ఓ టోపీ యా కుర్సీ వాళ్ళే బాదషా నెయ్యి, ఆ కిరీటం లేకపోతే ఆ టోపీ. ఇప్పుడు కిరీటాలు లేవనుకోండి, టోపీ, ఆ టోపీ, ఆ కుర్సీ మీద కూర్చున్న చక్రవర్తి కాదు మీరు, బేఫికర్ బాదషా. ఎలాంటి రాజా మీరు? నిశ్చింత చక్రవర్తి. कोई फिक्र है? पोतरे दोतरे का फिक्र है? నిశ్చింత చక్రవర్తులేనా? చింత ఏమైనా ఉందా పిల్లల కోసం? మనవాళ్ళు, ముని మనవాళ్ళు. आपका कल्याण हो गया तो उन लोगों का जरूर होगा. వాళ్ళ కోసమైనా మీకు ఎందుకు చింత? మీ మనవాళ్ళు, ముని మనవాళ్ళని. మీ కళ్యాణం ఎప్పుడు జరిగిందో, బాబా పిల్లలు అయ్యాక నేను బాగుపడ్డాను, బాగున్నాను, బాగా అవుతున్నాను, నా భవిష్యత్ అంతా ఉజ్వలంగానే ముందుకు వెళ్తూ ఉంది. మీ కళ్యాణం మీకు జరిగింది బాబా పిల్లలు అయ్యే కంటే తప్పకుండా వాళ్ళది కూడా జరిగిపోతుంది మీ వెనుక.
చింత ఎందుకు అని చెప్తున్నారు బాబా. तो सदा अपने मस्तक पर श्रेष्ठ भाग्य की लकीर देखते रहो, वाह मेरा श्रेष्ठ ईश्वरीय భాగ్య. కాబట్టి సదా మీ మస్తకంలో శ్రేష్ఠ భాగ్య రేఖలు చూసుకుంటూ ఉండండి. ఓహో నా శ్రేష్టమైన ఈశ్వరీయ భాగ్యం. ఓహో ధన్ దౌలత్ కా భాగ్య నీ ఈశ్వరీ భాగ్య. ధన సంపదలు కాదు కనిపించేది భాగ్యం అంటే ఇక్కడ ఈశ్వరీయ భాగ్యము. ఓహో నా శ్రేష్ఠ భాగ్యము. इस भाग्य के आगे धन तो कुछ नहीं, वो तो पीछे पीछे आएगा. ఎందుకంటే ఈ ఈశ్వరీయ భాగ్యం వెనుక ధనం ఏమాత్రం కాదు, అది వెనుక దీని వెనుక వస్తుంది. అది ఈ నష మనం బాబా యొక్క ప్రేమ అనుభవం చేసుకుంటూ నిశ్చింత చక్రవర్తి స్థితి, ఇవన్నీ భాగ్యం యొక్క విషయాలు అంటున్నారు బాబా. ఈ స్థితి తయారై ఉండడం ఒక భాగ్యం కదా. ఈ భాగ్యం మీరు అనుభవం చేసుకుంటే ధనము సంపదలు అవే మీ వెనుక वस्ताई. जैसे परछाई होती वो आप ही पीछे पीछे आती, या आप कहते पीछे आवो. ఎలాగైతే మీ నీడ ఉంది అది అది దానికది మీ వెనుక వస్తుందా, మీరు దాన్ని పిలుస్తారా నా వెనకరా నా వెనకరా అని నీడను. तो ये सब परछाई है लेकिन भाग्य है ईश्वरीय भाग्य. కాబట్టి ఇవన్నీ మీ వెనుక నీడ, స్థూలమైన భౌతికమైన విషయాలు, భౌతికమైన సంపదలు, వస్తు పదార్థాలు, ఇవన్నీ నీడ, అవి ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. కానీ బాబా నుండి పొందింది మీరు ఈశ్వరీయ భాగ్యం. దీని వెనుక అవన్నీ వస్తू ఉంటాయి. सदा इसी नशे में रहो, अगर पाना है तो सदा का पाना है. जब बाप और आत्मा अविनाशी तो प्राप्ति अविनाशी क्यों, ప్రాప్తి भी అవినాశి చేయి. కాబట్టి సదా ఇదే నశలో ఉండండి. ఒకవేళ పొందాలి అంటే సదాకాలం యొక్క ప్రాప్తి నేను పొందాలి. ఎందుకంటే బాబా అవినాశి, మన ఆత్మ అవినాశి, ప్రాప్తి వినాశి ఎందుకు అయిపోవాలి, ప్రాప్తి కూడా అవినాశిదే పొందాలి అని చెప్తున్నారు బాబా. బ్రాహ్మణ్ జీవన్ హే హీ ఖుషి కి, ఖుషి సే కానా, ఖుషి సే రేనా, ఖుషి సే బోల్నా, ఖుషి సే కామ్ కర్నా. బ్రాహ్మణ జీవితము అంటేనే ఖుషి యొక్క జీవితం. అందుకని ఖుషితోని మీరు ఉంటూ తినాలి, ఖుషిలో ఉంటూ తినండి, ఖుషిలో నివసించండి, ఖుషితో మాట్లాడండి, ఖుషితో పని చేయండి. మనసులో ఏదో ఫీలింగ్, బయటకు ఏదో ఫీలింగ్, ఖుషి లేని స్థితిలో ఉండకండి. లోపల నుండి బయట వరకు పూర్తి ఖుషి యొక్క ఫీలింగ్స్తో తినండి, నివసించండి. ఎవరితో మాట్లాడినా సంతృప్తిగా ఖుషి యొక్క భావాలతో కలవండి, మాట్లాడండి. उठते ही आंख खुली और खुशी का अनुभव हुआ, रात को आंख बंद हुई, खुशी से आरामी हो गए. यही బ్రాహ్మణ్ జీవన్ है. లేవగానే కళ్ళు తెరిచాను, ఖుషి యొక్క అనుభవం అయింది నాకు. రాత్రి కళ్ళు మూసాను, ఖుషిగా ఆరాంగా నిద్రపోతూ ఉన్నాను. ఇదే బ్రాహ్మణ జీవితము అంటే. अच्छा, बाप दादा से व्यक्तिगत मुलाकात, ఆజ్ఞాకారి बनने से परिवार की दुआ. వ్యక్తిగతంగా ఒక పరివారం బాబాతో కలుస్తున్నారు. వారికి బాబా చెప్తున్నారు ఆజ్ఞాకారి అవ్వడం వలన పరివారం యొక్క ఆశీర్వాదాలు మీకు ఉన్నాయి అని. बाप दादा के सामने గాయత్రి మోదీ का परिवार बैठा है. గాయత్రి మోదీ పరివారం అని వచ్చారు బాప్ దాదా ఎదురుగా. వాళ్ళు సంబంధ సంపర్కంలో ఉండేవారు. बाप दादा इस परिवार की एक बात देख करके बहुत खुश है. कौन सी बात? ఆజ్ఞాకారి పరివార్ है. బాప్ దాదా ఈ పరివారంలో ఒక విషయం చూసి చాలా ఖుషి అవుతున్నారు. ఏంటది? ఆజ్ఞాకారి పరివారం మీరు అని చెప్తున్నారు బాబా. इतना दूर से पहुँचते गए ना, ये भी दुआएं मिलती है. जो आज्ञा पालन करता है चाहे किसी की भी, एक ने कहा दूसरे ने माना तो खुशी होती है. ఇంత దూరం నుండి చేరుకున్నారు కదా, ఆశీర్వాదాలు మీకు లభిస్తున్నాయి. ఎవరైతే ఆజ్ఞ పాలన చేస్తూ ఉంటారో, ఒకరు చెప్తే ఇంకొకరు విని నడుచుకున్నారు అంటే అక్కడ ఖుషి అనే వాతావరణం ఉంటుంది. మన మనసు కూడా ఖుషి కలుగుతుంది. దిల్ సే ఏక్ దోకే ప్రతి దువాయే నికల్తే. హృదయం నుండి ఒకరి పట్ల ఒకరికి ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి. कोई अच्छा दोस्त या भाई हो अगर कहते ये बहुत अच्छा है तो ये दुआई हुई है ना. ఒకవేళ ఒక మంచి మిత్రుడే కానివ్వండి, ఒక మంచి సోదరుడే కానివ్వండి, ఒకవేళ మన కోసం వాళ్ళ మనసు నుండి వీళ్ళు చాలా మంచి వాళ్ళని ఫీలింగ్ వచ్చిందనుకోండి, ఏమంటారు దాన్ని? ఆశీర్వాదాలు దొరికినట్టే కదా.
ఒకరి మనసులో మన కోసం వీళ్ళు చాలా మంచివాళ్ళు, సహయోగిగా ఉంటారు, కోఆపరేటివ్గా ఉంటారు, మాట విని నడుచుకుంటారు. ఈ ఫీలింగ్స్ ఒకరి కోసం ఒక్కరికి మన మీద అలా కలగడము అంటే ఇది ఆశీర్వాదాలు కదా, వారి మనస్సు నుండి వచ్చే ఆశీర్వాదాలు అంటారు. కిసి को भी हाजी करना व आज्ञा मानना इनकी गुप्त दुआएं मिलती. ఎవరి కోసం ఎవరు చెప్పే మాట అయినా, అంటే వాళ్ళని మధుబని ఇన్వైట్ చేశారు, వాళ్ళు హాజీ అని వచ్చారు, బాబా అంటున్నారు. అలా హాజీ అనడము ప్రతి మంచి విషయంలోని, చెడ్డ విషయాల్లో కాదు, ప్రతి మంచి విషయంలోని కూడా పెద్దవాళ్ళ నుండి కానీ నిమిత్తుల నుండి కానీ ఎక్కడి నుండి ఇది ఆజ్ఞ అనేది దొరికినప్పుడు హాజీ అన్నారు, ఆజ్ఞను మన్నించి నడిచారు అనుకోండి, గుప్తంగా ఆశీర్వాదాలు దొరికిస్తాయి. ప్రత్యక్షంగా వాళ్ళని ఏమి చేతులు ఎత్తి ఆశీర్వదించక్కర్లేదు, మనసులో నుండి వీళ్ళు విన్నారు చేశారు అనే భావన కలిగినా కూడా ఆశీర్వాదాలు లభించేస్తాయి. తో దువాయి సమయ పర్ బహుత్ మదద్ దేతి. ఆ ఆశీర్వాదాలు కొన్ని పరిస్థితుల్లో మనల్ని రక్షిస్తాయి తెలుసా. అవసరం వచ్చినప్పుడు సహయోగం ఇస్తాయి. ఆ ఆశీర్వాదాల బలం లోపల జమ అయి ఉంటుంది కదా. మనం పురుషార్థం అంతా చేయకపోయినా కూడా ఆశీర్వాదాలు చాలా పనిచేస్తాయి మన పైన. उस समय पता नहीं पड़ता, उस समय तो साधारण बात लगती, चलो हो गया. మనము ఆజ్ఞను విని చేసినప్పుడు తెలీదు మనకు ఆ శక్తి, ఆశీర్వాదాలు మన వెనుక ఎంత ఉంటున్నాయి, ఆ బలం అనేది. అప్పుడు అది సాధారణమైన విషయంగా అనిపిస్తుంది. చలో అయిపోయింది, వాళ్ళు చెప్పారు, మనం చేసాము, వాళ్ళు రమ్మన్నారు, వచ్చాము, మధుబను, అది సింపుల్, అది ఏదో చేసాము అన్నట్టే ఉంటుంది. లేకిన్ ఈ గుప్త దువాయి ఆత్మకు సమయ పర్ మదద్ దేతి. కానీ మీకు తెలియకుండానే గుప్తంగా ఆశీర్వాదాలు మీ వెనుక ఉండిపోతాయి కదా. ఆ ఆశీర్వాదాలు ఆత్మకు సమయానికి సహయోగిగా అవుతాయి. ఏ జమా హో జాతి, ఇస్లియే బాప్ దాదా దేక్కర్ ఖుషి. ఆశీర్వాదాలు అనేవి జమ అయిపోతూ ఉంటాయి, అందువల్ల బాప్ దాదా చూసి ఖుషి అవుతున్నారు ఈ పరివారాన్ని. चाहे किसी भी कार्य के लिए आए तो है ना. और ये भी याद रखना कि परमात्मा स्थान पर किसी भी कारण से, चाहे देखने के हिसाब से भी आ गए, जानने के हिसाब से भी आ गए, तो भी पावर का उसका भी फल जमा हो जाएगा. ये भी कम बाकी नहीं है. బాబా చెప్తున్నారు, ఏ కారణంగా మీరు ఇక్కడ అడుగు పెట్టినా పరమాత్మ స్థానంలో, ఏ కారణంగా అయినా, అంటే ఏదో చూద్దాము, మంచి ప్రాంతం కదా అని ఉద్దేశంతో వచ్చినా, లేదా ఇక్కడ ఏముందో తెలుసుకుందామనే లెక్కలో వచ్చినా కానీ అడుగు పెట్టారంటే దాని ఫలం తప్పకుండా మీకు జమ అయిపోయినట్టే. ఒకటి అడుగు పెట్టిన దాని ఫలం, ఇంకోటి ఎవరు ఇన్వైట్ చేశారో వాళ్ళ ఆజ్ఞను మన్నించి వచ్చారో ఆ ఆశీర్వాదాలు కూడా జమ అవుతున్నాయి అంటారు బాబా. తక్కువ భాగ్యం కాదు ఇది ఇక్కడ అడుగు పెట్టడం అంటే. ये भाग्य भी आगे चल के अनुभव करेंगे. उस समय अपने को बहुत भाग्यवान समझेंगे. किसी भी कारण से हमने पाँव तो रख लिया, अभी तो पता नहीं पड़ेगा, अभी सोचते होंगे पता नहीं क्या है, लेकिन बाप जानते हैं कि जाने अनजाने भाग्य जमा हो गया, जो समय पर आपको भी पता पड़ेगा और काम में आएगा. బాబా చెప్తున్నారు, సమయం వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు భాగ్యవంతులుగా అనుభవం చేసుకుంటారు. ఏ కారణంగా అయినా మేము అడుగు పెట్టాము, మా అదృష్టమైంది అని సమయం వచ్చినప్పుడు మీకు అది అనుభవం అవుతుంది. ఇప్పుడు తెలియకపోవచ్చు, ఏంటో ఇక్కడ ఏంటో వచ్చాము అని అనిపించవచ్చు ఇప్పుడు మీకు, కానీ తర్వాత రోజుల్లో ఈ భాగ్యాన్ని గుర్తు చేసుకుంటారు మీరు అంటున్నారు బాబా. తెలుసో తెలియకో భాగ్యం జమ అయిపోయింది. ఆ సమయం వచ్చినప్పుడు మీకు కూడా తెలుస్తుంది, మరి ఈ భాగ్యం ఉపయోగపడుతుంది మీ జీవితంలో అని చెప్తున్నారు బాబా. అచ్చా, రష్యాకి బాయి బహనోంకి యాద్ చక్రధారి బహన్నిది. రష్యాలో ఉన్న అన్నేలకి లేక ప్రియ స్మృతులు చక్రధారి దీది బాబాకు తెలియజేశారు. अच्छा है, थोड़े समय में सफलता अच्छी और अच्छी अच्छी प्यासी ఆత్మయే నికలి है. మంచిది, కొద్ది సమయంలోనే సఫలత బాగా జరిగింది, మంచి మంచి దాహంతో ఉన్న ఆత్మలు తయారయ్యారు అని చెప్తున్నారు బాబా. అంటే అప్పుడే రష్యాలో స్టార్ట్ అయింది సేవ, 89, 90 ఆ ప్రాంతంలో మంచి ఆత్మలు తయారయ్యారంటున్నారు బాబా. उनका स्नेह बाप के पास पहुंच गए. सभी को याद प्यार लिखना और कहना कि बाप दादा का स्नेह सभी बच्चों को सहयोग दे, आगे बढ़ा रहा है, अच्छी सेवा है, बढ़ाते चलो. వారి స్నేహం బాబా వరకు చేరింది రష్యా వాళ్ళని.
అందరికీ ప్రియ స్మృతులు రాయి, నువ్వు ప్రియ స్మృతులు చెప్తూ. ఉత్తరాలు ఉండేవి అప్పుడు. ఉత్తరంలో బాబా ప్రియ స్మృతులు చెప్పినట్టు రాయు, చెప్పు. బాబ్ దాదా యొక్క స్నేహం పిల్లలందరికీ సహయోగం ఇచ్చి ముందుకు నడిపిస్తుంది అనే విషయం వారికి చెప్పు ఉత్తరం ద్వారా అని చెప్తున్నారు చక్రధారి దీదీతో. రష్యా వాళ్ళకి రాయమని. మంచి సేవ చేస్తున్నారు, వృద్ధి చేస్తూ ఉండండి, ముందుకు నడిపిస్తూ ఉండండి అని చెప్తున్నారు బాబా. वरदान पुरुषार्थ की यथार्थ विधि द्वारा सदा आगे बढ़ने वाले सर्व सिद्धि स्वरूप भव. పురుషార్థ యొక్క యథార్థ విధి ద్వారా సదా ముందుకు నడిచేటటువంటి సర్వసిద్ధి స్వరూపంగా కండి. పురుషార్థ్ కి యథార్థ విధి దేని ద్వారా ముందుకెళ్ళాలి సదా? పురుషార్థ యొక్క యథార్థ విధి. పురుషార్థ యొక్క యథార్థ విధి ఏంటి? अनेक मेरे को परिवर्तन कर एक मेरा बाबा इस स्मृति में रहना. और कुछ भी भूल जाए लेकिन ये बात कभी नहीं भूले कि मेरा बाबा. పురుషార్థి యొక్క యథార్థమైన విధి ఏంటంటే అనేక నాది అనేది పరివర్తన చేసుకొని ఒక్క నా బాబా అనే స్మృతిలో ఉండాలి. ఇంకేది మర్చిపోయినా కానీ ఈ విషయం ఎప్పుడు మరవకూడదు. నా బాబా అనేది मेरे को याद नहीं करना पड़ता, उसकी याद स्वतः आती. నా అనే వస్తువు మర్చిపోం, స్వతహాగా గుర్తొస్తూ ఉంటుంది. మరి నా వస్తువు ఏంటి? మేరా బాబా. దిల్ సే कहते तो योग शक्तिशाली हो जाता है. నా బాబా అని హృదయం నుండి మీరు పలికినట్లయితే యోగం శక్తిశాలిగా తయారవుతుంది మీది. तो इस सहज विधि से सदा आगे बढ़ते हुए सिद्धि स्वरूप बनो. కాబట్టి ఈ సహజమైన విధి ద్వారా సదా ముందుకు నడుస్తూ సిద్ధి స్వరూపంగా తయారవ్వండి. ఏంటా సహజమైన విధి? మేరా బాబా, నా బాబా అనండి. स्लोगन मायाजीत बनना है तो स्नेह के साथ साथ ज्ञान का भी फाउंडेशन मजबूत करो. మాయాజీతులుగా తయారవ్వాలంటే స్నేహంతో పాటు జ్ఞానం యొక్క ఫౌండేషన్ కూడా దృఢంగా తయారు చేసుకోండి. మాయాజీతులుగా తయారవ్వాలంటే స్నేహంతో పాటు జ్ఞానం యొక్క ఫౌండేషన్ కూడా దృఢంగా తయారు చేసుకోండి. లవలీన స్థితి का अनुभव करो. లవలీన స్థితి యొక్క అనుభవం చేసుకోండి. कर्म में, वाणी में, संपर्क व संबंध में लव और स्मृति व स्थिति में लवलीन रहना है. जो जितना लवली होगा वो उतना ही लवलीन रह सकता है. कर्मలలో, వాణిలో, సంపర్కం సంబంధంలో లవ్ మరియు స్మృతి లేదా స్థితిలో లవలీనమై ఉండండి. ఎవరు ఎంత లవ్లీగా ఉంటారో సంబంధ సంపర్కం వాణి కర్మల్లో కూడా చేదు అనేది మనలో కనిపించకూడదు. మన మాటల్లో కానీ మన వ్యవహారంలో కానీ లవ్లీగా ఉండాలి. అంతే లవలీనంగా కూడా కాగలరు వాళ్ళు బాబాతోని. अभी आप बच्चे बाप के लव में लवलीन रहे औरों को भी सहज आप समान व बाप समान बना देते. ఇప్పుడు పిల్లలు మీరు బాబా ప్రేమలో లవలీనమై ఉంటూ ఇతరులను కూడా సహజంగా మీ సమానంగా మరియు బాప్ సమానంగా తయారు చేసేస్తున్నారు. లవలీనై ఉంటే బాబా ప్రేమలో సహజంగా మనం బాబా సమానం కాగలం, ఇతరులను కూడా తయారు చేయగలము. దానికోసం బాబా ఏం చెప్పారు? లవలీన స్థితి మనకు అనుభవం అవ్వాలి అన్నా మనము కర్మలలో, భాషలో, సంబంధ సంపర్కంలో లవ్లీగా ఉండాలి. యుక్తియుక్తంగా నడుచుకొని ఎక్కడ గుద్దుకోకుండా, ఘర్షణ పడకుండా నడుచుకునే ప్రయత్నంలో మనం ఉండాలి. అలా మన నడవడిక ఉంచుకుంటే బాబాతో లవలీన స్థితి కూడా బాగా అనుభవం అవుతుంది అని చెప్తున్నారు బాబా. అచ్చా, బాబా ఈరోజు చాలా విషయాలు చెప్పారు. ముఖ్యమైనది అయితే స్మృతి అనేది ఆధారం. కాబట్టి ఆ స్మృతి అనేది కరెక్ట్గా ఉంచుకొని ఏ టైంలో ఏ స్మృతి తెచ్చుకొని ఏ నశలో ఉండాలో నశలో నడవండి. అప్పుడు ఏ పరిస్థితి, ఏ విఘ్నం మిమ్మల్ని ఏమీ చెయ్యలేదు, అంత సమర్థంగా తయారైపోతారు అని ముఖ్యమైన విషయం. అదే బాబా మన మీద ముద్ర వేశారు ఈరోజు మురళి ద్వారా.
ఇంకా నిశ్చింత చక్రవర్తి అయిపోండి. అన్ని రకాలు మీ వెనుక నేను బ్యాక్ బోన్ అయి ఉన్నాను. పప్పు రొట్టె అయితే మీకు కరువు అవ్వదు. అన్ని రకాలు నేను మిమ్మల్ని చూసుకుంటున్నప్పుడు ఎందుకు చింత, నిశ్చింత చక్రవర్తి అయిపోండి అని చెప్తున్నారు బాబా. ఖుషి అనేది విడిచిపెట్టకండి. ఖుషిగా ఉంటూ తినండి, ఖుషీలోనే మాట్లాడండి. ఎప్పుడు కూడా ఖుషి తక్కువ కానీయకండి. ఏదైనా పరిస్థితి ఉండొచ్చు, శరీరంలో వ్యాధులు ఉండొచ్చు, లేదా ఎవరితో మనకి ఏమైనా ఘర్షణలు ఉండొచ్చు. మనం బాగా నడుచుకుందామని ప్రయత్నించినా అటువైపు నుండి ఘర్షణలు ఉన్నా, ఏదైనా పరిస్థితి ఉన్నాయండి, మనసులో మాత్రం ఎవరి పట్ల ఏ భావన ఉంచుకోకండి. ఖుషిగా నడుచుకోండి, ఖుషిగా మాట్లాడండి, ఖుషిగా ఉండండి. ఇంకా మీరు చేసిన త్యాగమేమి త్యాగాలు అనేసుకోకండి. భాగ్యమే మీరు పొందారు. ఈ జన్మలో కూడా భాగ్యమే, తర్వాత జన్మల్లో కూడా భాగ్యం యొక్క విషయమే ఇది అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. याद कभी करना मुश्किल था, अब तो भूलना बड़ा ही मुश्किल। याद कभी करना मुश्किल था, अब तो भूलना बड़ा ही मुश्किल। ऐसा अनोखा मिलन हुआ के बाबा बाबा कहता है दिल, हरदम बाबा बाबा कहे दिल। याद कभी करना मुश्किल था, सुबह सवेरे बच्चों के लिए परम धाम को छोड़ के आते, वरदानों के तोहफे लाते, अमृत वेले हमें जगाते। प्रभु मिलन से सबके चेहरे, प्रभु मिलन से सबके चेहरे खुशियों से जाते हैं खिल खिल। ऐसा अनोखा मिलन हुआ के बाबा बाबा कहता है दिल, हरदम बाबा बाबा कहे दिल। याद कभी करना मुश्किल था,